హాయ్ హలో నమస్తే. నేను ఎప్పట్లాగే మీ నాలుబంధు నవీన్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. అదేంటంటే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు. మరి చెరువుగట్టు కొండ ఎలా ఉంటుంది, కొండపైన ఎలా ఉంటుంది, అదంతటినీ కూడా మీకు క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి వెళ్ళే ముందు అయితే ఒక్క చిన్న మాట, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ అయితే కొట్టేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూసుకోండి, ఇక్కడ నుంచే మనం రావడం జరిగింది. మెయిన్ రోడ్ పక్కనే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని అయితే రాసి ఉంది. ఈ మెయిన్ ద్వారం ఇదే అనమాట. దీని కింది గుండానే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి ఎలా ఉంటుందో ఈ రోడ్డు అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు మనం ఇక్కడ అంతా. ఇంకా ముందు వచ్చినప్పుడైతే నేను కొంచెం చిన్నగుండే రోడ్డు, ఇది చాలా చిన్నగుండే, ఇప్పుడు కొంచెం వెడల్పైంది, పర్వాలేదు. ముందున్న గుంతల రోడ్డు కంటే ఇది బెటర్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రధానమైనటువంటి విషయము, ఈ దేవాలయము 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఈ యొక్క ఆలయాన్ని, గుహాలయాన్ని నిర్మించాడు. కాబట్టి పూర్వము హైహాయ వంశ మూల పురుషుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఉండేవాడనమాట. అతడు ఏం చేసేవాడంటే ఒకరోజు వేటకెళ్ళిండు. బాగా దట్టమైన అరణ్యం అనమాట. అక్కడ జంతువులను వేటాడి అలసిపోయి ఆకలి దప్పికల చేత కూడుకొని జమదగ్ని ఆశ్రమానికి ఆకలితో వెళ్ళాడనమాట. ఎవరు? ఈ కార్తవీర్యార్జునుడు. అయితే ఆ యొక్క జమదగ్ని మహాముని దగ్గర ఉన్నటువంటి కామధేనువు సహాయముతో కావలసినటువంటి విందు భోజనాన్ని అంతటినీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క కార్తవీర్యార్జునునికి పెట్టినవాడు ఆయన అనమాట. అయితే అట్టి సమయమునందు ఏం జరిగిందంటే ఇక్కడ ఈ యొక్క జమదగ్ని మహాముని దగ్గర, ఆ యొక్క మహాముని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధేనువు యొక్క మహత్యాన్ని అంతటినీ కూడా ఈ కార్తవీర్యార్జునుడు తెలుసుకొని ఆ యొక్క కామధేనువును నాకు ఇవ్వమని అడిగాడు అనమాట. ఎవరు? కార్తవీర్యార్జునుడు. అప్పుడు జమదగ్ని మహాముని నేను ఇవ్వను అని చెప్పడం చేత ఇక ఆ యొక్క కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు? పరశురాముణ్ణి చంపి ఆ యొక్క ధేనువుని తీసుకొని వెళ్ళిపోయాడనమాట, కామదేవుని. ఎవరు? కార్తవీర్యార్జునుడు. అప్పుడు పరశురాముడు పరమశివుణ్ణి చేరుకొని క్షత్రియ సంహరణ కావించుటకై వచ్చి ఆ యొక్క కార్తవీర్యార్జున్ని చంపేసిన వాడు ఆయన. ఎవరు? ఈ యొక్క పరశురాముడు. అప్పుడు ఏమైందంటే, అప్పుడు పరశురాముడు పాప పరిహారార్థం శివుని గూర్చి తపస్సు చేయడము మొదలుపెట్టాడు. ఎన్నో సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి, కానీ శివుడు ప్రత్యక్షం కాకుండా ఉన్నాడట. అప్పుడు ఆవేశానికి లోనైనటువంటి ఈ యొక్క పరశురాముడు శివుని లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి తన ఊర్ధ్వభాగమునందు గొడ్డలి వేటుతో వేశాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయనా పరశురామ, నీ తపస్సు కారణంగా ఈ ప్రాంతమంతా కూడా ప్రసిద్ధ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పాడట. బాబా తిరుపతి మోకాల పర్వతం కనబడుతుంది ఇడ. ఓ అమ్మ దేవుడా, ఒక్కో మెట్టు ఎక్కుతుంటే మోకాల దగ్గరకు వస్తుంది ఇడ. అమ్మా ఏంది గింతగానం కాలు కాలుతున్నాయి ఇడ? ఎందుకట్లా? ఎండాకాలంలో కాలినట్టు కాలుతున్నాయి. బాబా ఇంకా ఎండాకాలంలో ఇక ఎక్కటోళ్ళు కష్టమే. ఓయమ్మ ఇంకెంత దూరం ఉంటుంది పైకి? ఓయమ్మ బాబా ఇగో ఇంతగానం ఎక్కేసి వచ్చినాం మనం. ఇప్పుడైతే ఇదంతా నూనె పోసిరంటే దాని మీద కాలు కాలితే నూనె లేపినట్టుంది పరిస్థితి. ఇది చెరువుగట్టు పరిస్థితి. ఇగో మోకాల పర్వతం చూసిరుగా, ఇక చూసుకోరు ఎట్లా వరకు వస్తారు. దేవుడా
ఇంకా ఇటు ఉందా పైకి? ఇంకా సగం దూరమే, మనం వచ్చింది సగమేనంట. అయితే దేవుడా, చూసిరుగా చెప్పులు వేసుకోకుండా మెట్లు ఎక్కాలంట. పరీక్ష అంటది. ఎవరికైతే భక్తి భావన శివుని పైన ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కాలు కాలవంట. కొంతమంది చెప్పులు వేసుకొని ఎక్కుతారు, 95% చెప్పులు వేసుకోకుండానే ఎక్కుతారు. మరి అంత శివయ్యనే ఇక అంతే. చూసుకోర్రి, అమ్మ దమ్ము వస్తుంది ఇంతగానో. మరి ఎండ కొడితే గిట్లా కొడుతుందా? ఎండ తక్కువనే ఉంది కానీ ఈ కాలుడు ఎక్కువ ఉంది కదా. ఈ ఎండాకాలం వస్తుందో పరిస్థితి మరి. అమ్మ పోయి అమ్మ దేవుడా, ఇక ముంగట చూడరు ఇంకా మెట్ల పూజ. అమ్మ 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 దేవుడా, అమ్మ ఇక కాలు కాలుతుంటే ఇట్లా మెట్ల పూజ చేస్తుందంటే మామూలు విషయం కాదు ఇది. మన కుట్టిగా నడవనికే అవుతలేదు. అమ్మ అయితే కలియుగాంతము వరకు కూడా పరమశివుడు ఇక్కడే కొలువై ఉండి వచ్చినటువంటి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పాడట. ఎవరికి? ఆ యొక్క పరశురామునికి. అయితే ఆ క్షణమునందు 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయట. 108 శివలింగాలలో ఈ యొక్క గుట్టపైన ఉన్న వెలిసినటువంటి 108వ శివలింగం చివరిదట ఇది. మరి ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఈ యొక్క స్థల పురాణంలోకి వెళ్తే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకైతే నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ మెట్లు కూడా చూడండి ఎంత ఎత్తున్నాయంటే. ఇక గీడికైతే మెట్లు అయిపోయినాయి. ఇక లాస్ట్ మెట్ ఇది. ఇక ఇట్లా చేస్తారు అన్నట్టు ఇక్కడ చూసుకోరు. ఇక అబ్బా ఇక ఫస్ట్ అయితే కాలభైరవన్ కూడా వచ్చింది. చూద్దాం పని ఎట్లా ఉంటుందో. ఓం కాలభైరవాయ నమో నమః. ఇట్లా మెట్లెక్కేసి వచ్చినాక ఇటు రైట్కి తిరిగితే ఇది కాలభైరవన్ గుడి. దాని పక్కనే ఒకటి అమ్మవారి గుడిని చూడండి. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం మెట్లెక్కగానే మనకు కుడివైపు అయితే కనబడతా ఉంటుంది. లోపలికి వెళ్ళి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోండి, అటు పక్కగా కనబడుతుంది ఒకటి ఆంజనేయ స్వామి గుడి. దాని గురించి తర్వాత చెప్తాను. చూడండి, వచ్చిన భక్తులు ముడుపులు కట్టడము, కొబ్బరికాయలు, తొట్టెళ్ళు కట్టడం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పురాతనమైనటువంటి శైవ క్షేత్రం ఇది. ఇక్కడ మొక్కుకున్న ఏవైతే కోరికలు ఉంటాయో అవి సత్వరమే ఫలితాలు ఇస్తాయట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా విశేషంగా తొట్టెళ్ళు కూడా కట్టేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంతానం కలగాలని కోరికలు, అట్లాగే వారి యొక్క సంకల్పాలు కూడా నెరవేరాలని తొట్టెళ్ళు కడుతుంటారు, కొబ్బరికాయలు కడుతుంటారు, అమ్మవారికి ఓడిబియ్యం పోస్తుంటారు. రేణుకా ఎల్లమ్మ తల్లిమే. అయితే ఇటు పక్కకు కూడా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఫస్టే దర్శనం చేసుకున్నాం. ఇగో అక్కడ నుంచి చిన్నగా బయలుదేరినట్టయితే మెట్ల పూజ చేసుకొని అటు పైకి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఆ షెల్టర్ కింద అన్నీ కూడా భక్తులు తెచ్చుకున్న సామాగ్రితో కూర్చొని అక్కడ పలహారాలు తిని స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. అట్లాగే వారి మొక్కులు ఏవైతే బోనాలు చేసుకోవడము, గుమ్మడికాయలు కొట్టడం ఉంటుందో అవన్నీ కూడా చేసుకుంటారు. విశేషంగా ఇక్కడ ఏంటి అంటే పౌర్ణమి, అమావాస్య తిథుల యందు విశేషమైనటువంటి పూజలు అవుతుంటాయి. పౌర్ణమికి అండ్ తొలి ఏకాదశికి ఇక్కడ విశేషంగా పూజలు అవుతుంటాయి. కార్తీక మాసంలో అయితే ఇక భక్తకోటి సముద్రమే అయిపోతుంది. ఇక్కడ ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి తిథుల యందు విశేషమైనటువంటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
చాలా అద్భుతం అనేది చెప్పాలి. ఎందుకంటే 108 శివలింగాలలో చివరిదైన శివలింగం ఇక్కడే ఉందంట, చెరువుగట్టులో. ఆ లింగమే ఇక్కడ ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో కూడా పరశురాముని గుహ ఉంటుందంట. అక్కడ పరశురాముడు కూడా లింగ స్వరూపంలో ఉంటారని ప్రతీతి. మరి చూడాలి. ఒక ప్రధానంగా స్వామివారు ఆ గోపురం కిందనే ఉంటారు. అది రాజగోపురం అన్నమాట. పైన చూసుకోవచ్చు మీరు. దర్శనం చేసుకొని అటు నుంచి బయటకు వచ్చే దారి అది మీకు తర్వాత చూపిస్తాను. అది చూసుకోండి. ఇప్పుడైతే స్వామివారు వెలిసిన కింది భాగం అనమాట. ఆ గోపురం కిందనే స్వామివారు ఉంటారు. ఆ గుండు లోపల గుహ లెక్క ఉంటుంది, దాని లోపల శివుడు ఉంటాడనమాట. ఇగో చూసుకోండి, అమావాస్యకి ఈ విధంగా పూజలు జరుగుతాయి అక్కడ. ప్రత్యేకంగా దయ్యం పట్టిందని, భూతం పట్టిందని, బ్లాక్ మ్యాజిక్ చేసిండ్రని ఎవరైతే ఉంటారో ఇక్కడికి స్వామివారి పాదాల దగ్గరకు వచ్చి నిల్చోగానే వారి ఒంటిపై నుంచి అవన్నీ కూడా పటాపంచలై వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ మహత్తరమైనటువంటి శక్తి ఉంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, ఇక ఈ రోగం తిరగదు అని అనుకున్న వాళ్ళు, హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి డబ్బులని ఖర్చు పెట్టి ఇక మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు భగవంతుడి పైన భారం వేసి ఇక్కడ చెరువుగట్టు దగ్గరకు వచ్చి ఈ యొక్క పుష్కరిణిలో మునిగి స్నానం ఆచరించినట్టయితే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆ పుష్కరిణికి ఉన్న మహత్యం ఏంటో. వచ్చిన వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తే మాత్రం ఇక్కడ నుంచి క్యూ లైన్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ భక్తులు స్టే చేయడానికి కూడా మండపాలు అయితే చక్కగా నిర్మించున్నాయి. కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. వండుకొని కూడా ఇక్కడ ఉంటూ 25 రోజులు, 41 రోజు, మండలము 3 నెలలు, 2 నెలలు అవి తక్కువైనంత వరకు కూడా అక్కడే ఉంటారు. స్వామివారు శరీర రుగ్మతలన్నింటినీ కూడా తొలగింపజేస్తాడనమాట. ఏ బ్లాక్ మ్యాజిక్ ఏదున్నా కూడా ఇక్కడ ఏది కూడా పనిచేయదు. ఆ పరమేశ్వరం ముందు అట్లాంటి ఆటలు ఏమి కూడా సాగవు. కాబట్టి ఇవాళ వేలల్లో లక్షల్లో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఎంతోమంది మంచిగా అయిపోతున్నారు. చూసుకోండి, మండపాలల్లో చక్కగా ఎంత మంచిగా భక్తులు సేద తీరుతున్నారు. అక్కడే ఉండి, అక్కడే వండుకొని, అక్కడే తిని, అక్కడే వారు నయమయ్యేంత వరకు కూడా పరమేశ్వర నువ్వే దిక్కిక మాకని ఆ స్వామివారిని సేవిస్తూ స్వామివారి సన్నిధిలోనే వాళ్ళు నిద్ర గావిస్తూ ఉంటారనమాట. మరి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా రేకుల షెడ్లతోటి భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఉంది. కొండపై నుంచి మీకు అంతా చూపిస్తున్నాను ఆలయాన్ని. ఈ మండపం కింది గుండానే స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ కనబడుతుంది. ఈ 2 గుండ్ల మధ్యలో శివలింగం ఉంటుంది. అది పరశురాముని శివలింగం. అక్కడ పేరు కూడా రాసి ఉంటుంది, మీరు చూద్దాము. అక్కడ ఒక్కరికంటే ఎక్కువ బట్టరు, అందులో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి తొక్కిసలాట అవుతుంది. అందులోకి అట్లా వెళ్ళకూడదు, ఒక్కొక్కరు ఉన్నప్పుడు వెళ్ళాలి. అక్కడ నిత్యము అన్నప్రసాద వితరణ సత్రం కూడా ఉంది. అక్కడ వెళ్ళి భక్తులు భోజనం చేసుకోవచ్చు. ఏ అసౌకర్యాలు అయితే కలగవు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్వామివారు ఆ గోపురం కిందనే ఉంటారు. 2 కొండల మధ్య గుహాలయంలో ఉంటారు స్వామివారు. ఆలయంలోకి వెళ్ళడానికి ఇగో ఈ మండపం నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పరశురామ శివలింగాన్ని దర్శనం చేసుకుని ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఎప్పుడైతే పరశురాముడు ఆ లింగరూప శివలింగాన్ని తన గొడ్డలితో వేటు వేయడం చేత అక్కడ స్వామివారికి జడలు కట్టినాయి అనమాట. అందుచేత ఇక్కడ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి పేరు వచ్చిందనమాట. భక్తులంతా ఖాళీ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపించడం కోసం గంట వెయిట్ చేసి చూపిస్తున్నా. చూసుకోండి, ఈ బండ సందులోకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. ఇక్కడ అయ్యో 3 గుండ్ల ఇట్లా పోరా 3 గుండ్లు కాదా? లే, ఇక్కడ పైకి దర్శనం పోవాలి మనం. 3 గుండ్ల పెడితే ఇంకా మస్తు ఉంటుంది అన్నది. చూపిస్తాం ఇది కానీ. ఓ అమ్మ దేవుడా, చిన్న మంచి క్లియర్ అర్థమవుతుంది. ఓయమ్మ గబ్లాలు అవన్నీ చూపెట్టు. గబ్లాలు పైకి పెట్టు. గబ్లాలు ఇటు పడతావా? ఎట్లా వస్తుంది? సరే ఇది చూపిస్తా. ఇగో మనం వచ్చిన దారి ఇదన్నమాట. ఇగో ఆ సందులో నుంచి వచ్చినాం మనం. అక్కడి నుంచి అయ్యో ఇటు నుంచి ఇంకట వెళ్ళాలి.
మొత్తం సొరికే ఎంత ఉందంటే ఇక గింతే గ్యాప్ ఇది. ఇగో నేనైతే పట్టట్లేదు. ఇగో అయ్యో 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 2 బండల మధ్య. అయ్యో ఇగో ఇది ఇక దీంట్లోకి వెళ్ళే పోవాలి మనం. ఇది వచ్చింది ఇదే. ఇగో మళ్ళీ ఒక చూడు. అయ్యో 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 అమ్మ రాసుకుంటూ పోవాల్సి వస్తుంది ఇదికి. ఇగో అమ్మ అమ్మ అయ్యో మొత్తానికైతే బయట పడ్డాం. ఇందులో నుంచి వెళ్ళడానికి 10 రూపాయల టికెట్ అయితే తీసుకుంటున్నారు. 2 బండల సందులో నుంచి వెళ్ళాలి. ఇంకో సందు 2 బండల సందులు కూడా ఉంటాయి. అది 50 రూపీస్ టికెట్. అందులో సన్నగున్న వాళ్ళు మాత్రమే పడతారు, లావుగున్న వాళ్ళు పట్టరు. ఏమో స్వామివారి అనుగ్రహం చేత మేము కూడా దూరినామని చెప్పని నాకంటే లావుగున్న వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు. అయితే అయ్యి ఉండొచ్చు, అందులో అతిశయోక్తి ఏం లేదు. స్వామివారి మీద నమ్మకం ఉంటే సూదిలో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇగో చూసుకోండి, కొండ టాపెస్ట్ మొత్తం ఇక హైయెస్ట్ లాస్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎట్లుంటుందో చూపిస్తాం. దారి మాత్రం ఈ విధంగా ఉంది చూడండి. మొత్తం అన్ని గుండ్లకు గుండ్లు ఒకదానికొకటి అంటుకొని ఉండడమే. ఆ సందులో నుంచి ఈకుంటూ వెళ్ళడం. అసలు ఈ దారి ఎవరు కనిపెట్టినరో ఎట్లా కనిపెట్టినరో. ఈ ఐరన్ రైలింగ్స్ లేకపోతేనైతే ఇంకా ఎంత ఇబ్బంది అవుతుండేనో. అందులో నుంచి వెళ్ళాలి మనం. అటు నుంచి వచ్చినాం చూడండి. పైన చూడగానే ఎంత హైట్లో ఉన్నామో మీకు ఇక్కడ నుంచి చూస్తే అర్థమైపోతుంది. ఎంత అగ్గిపెట్టల కంటే చిన్న అగ్గిపుల్లలాగా కనబడుతున్నాయి ఇండ్లన్నీ కూడా. రోడ్లన్నీ అయితే అగ్గిపుల్లలాగా ఉన్నాయి, ఇండ్లన్నీ అగ్గిపెట్టలాగా ఉన్నాయి. ఇగో ఈ మెట్లు ఎక్కేసి ఇంకా పైకి వెళ్ళాలి. చూడండి ఆకాశానికి నిచ్చెన వేసుడు అంటే గిదే కావచ్చు మరి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇట్లా. ఎంత హైట్ ఉందో మీకు చూస్తే అర్థమైపోతుంది. 90 డిగ్రీస్ బరాబర్ చక్కగా ఆకాశానికి నిచ్చెన వేసుడు అంటే గిదే మరి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందిగా. ఇక చూసుకోండి ఇది ఎట్లా ఉందో. అందరూ ఒకటే నామస్మరణ, ఓం నమ శివాయ. చూడండి ఎట్లా ఉందో. స్వామివారి మీద నమ్మకం ఉంటే అట్లా ఆకాశానికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎట్లా ఉందో ఇంతవరకు అయితే ఏం భయం అనిపించలేదు. ఇది చూస్తుంటేనైతే ఇంకా నేను మీదకి ఎక్కగలనా లేదా అని చెప్పని భయం ఇస్తుంది. చూడండి మెట్లు ఎంత చక్కగా ఉన్నాయంటే పోయినా కొద్దికి ఇంకా మలుపులతోటి ఆకాశం మీదకి పోయినట్టే అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ మహా అద్భుతంగా ఉంటుంది. ఆకాశం భూమి 2 కలిసిపోయినాయి అన్నట్టు ఉంటుంది. మీరు ఖచ్చితంగా అనుభూతిని అయితే పొందుతారని నేను అనుకుంటున్నాను. శివయ్య అనుగ్రహం చేత చూసుకోండి మనకు అటు పక్కన వైపున మేఘాలన్నీ కూడా మేఘామృతమై చల్లబడి ఇంకా సేపట్లో వర్షం పడేటట్టుగా ఉందని నేను అనుకుంటున్నా. కానీ అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడ కుండపోత కురుస్తుంది చూడండి, మీకు కనబడతా ఉంటుంది. ఇగో లాస్ట్ ఇంకా అదే కొండపైన అనమాట. ఎంత అద్భుత సుందరమైన దృశ్యం అంటే ఇది, అంత అద్భుతమైన దృశ్యం. చూడండి మీరే ఒక్కసారి చూడండి. భూమి ఆకాశం కలిసిపోయింది. అగో వర్షం పడుతుంది చూడండి. అక్కడ ఆ వైట్దంతా గ్లేషియర్ అంతా వర్షందే. అది స్నోలాగా కనబడుతుంది అంతా. అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంకాసేపట్లో కుండపోత వర్షం అయితే పడనుందని హెచ్చరిస్తుంది వాతావరణం. చూసుకోవచ్చు అంత శివయ్య మీద భారం వేసుకొని మేమైతే అక్కడికి ఎక్కడం జరిగింది. ఆ పైన కూడా శివలింగం ఉంటుంది, చూపించే ప్రయత్నం చేస్తాను రండి. అగో ఈ మెట్లెక్కి పైకి వచ్చినాం. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అంతటితో కాకుండా ఇంకా ముందుకు కూడా ఉన్నాయి. ఇక ఈ వ్యక్తినైతే మొత్తం ఇక కైలాస పర్వతానికి ఎక్కినట్టే ఉంది. ఇక్కడ చూసుకోండి ఏమన్నా మెట్లు అవి. ఇక్కడికి ఎక్కిన తర్వాతనైతే ఇంకా అంతే భయభ్రాంతులకు లోనవ్వడమే. ఆ శివయ్య మీద భారం వేసి ఎక్కినాం. అందరం కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్న పలంగా వాతావరణం అంతా చేంజ్. అసలు పొద్దుటి నుంచి ఎండాకాలంలో ఎండ కొట్టినట్టు కొట్టింది. మెట్లెక్కుతుంటే కాళ్ళు కాలినాయి. తీరా స్వామివారి కొండపైకి ఎక్కగానే మొత్తం వర్షం పడుతుంది అటువైపు. మనం ఎప్పుడూ కూడా అటు అవతల వైపు వర్షం పడితే యువతల వైపు ఎలాగుంటుందో తెలియదు. ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి. అవతల పక్క అంతా కుండపోత వర్షం పడుతుంది. ఇక్కడ జస్ట్ చిన్న చిన్న చినుకులు మాత్రమే స్టార్ట్ అయినాయి. చూసుకోండి. దీని లోపల శివలింగం ఉంటుంది. అందరూ కూడా పంచామృతాలు ఇచ్చి అక్కడ శిఖరం పై నుంచి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఓం నమ శివాయ. 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 శివనామ స్మరణతోటి కొండ అయితే మారిమోగిపోతుంది. ఇక ఆ శివయ్యకు వినబడుతుందని నేను అనుకుంటున్నా. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇక దిగేటప్పుడు అంతా శివయ్య లీల చూసుకోవచ్చు. భయానకంగా దిగుతున్నారు భక్తులు, పరమేశ్వరుని మీద భారమేసి దిగుతున్నారు కాబట్టి వారికి ఏ ఆటంకం కూడా జరగదు. చూడండి, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక్కటేసారి వాతావరణంలో చేంజెస్ వచ్చేసినాయి. విపరీతమైనటువంటి ఈదురుగాలులు, గాలులతో కూడుకున్నటువంటి వర్షము. చూడండి, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అటు వెళ్ళాలా? ఓకే ఓకే, రెండు దారులు. ఇది ఏదైనా కొండ ప్రాంతాన్ని ఎక్కేటప్పుడు అంత పెద్దగా భయం అనిపించదండి, ఎందుకంటే పైకి వెళ్తూ ఉంటాం కాబట్టి అంత ఇదేం అనిపించదు. కానీ ఎప్పుడైతే రిటర్న్గా కిందికి దిగుతుంటామో అప్పుడు కనిపిస్తుంది చూడండి, వాళ్ళ లోపల ఉన్నటువంటి మొత్తం భయం బయటపడుతుంది. అప్పుడు మీరు ఈ వీడియో చూస్తుంటే చూడండి, ఆకాశం నుంచి భూమిపైకి దిగుతున్నట్టే ఉంది. చూడండి, ఎక్కడున్నారు వాళ్ళు, ఆకాశంలో ఉన్నట్టు కనబడుతుంది. ఇదొక అద్భుతమైన అనుభవం అనే చెప్పాలి. స్వామివారి మీద భక్తితోటి మీరు ఇక్కడికి రండి, తరించండి, స్వామివారిని సేవించండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. వర్షం కూడా స్పీడ్ అయిపోతుంది, ఈదురుగాలులు మరీ స్పీడ్ అయిపోతున్నాయి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎక్కడ కూడా భక్తుల తొందరపాటు అనేది లేదు. చక్కగా స్వామివారి మీద భారం వేస్తూ చూడండి గాలులకు మనుషులు ఎలా ఊగిపోతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా శివయ్య లీల అంతే, ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో అదే జరిగిపోతుంది. ఓం నమ శివాయ అనుకుంటూ శివనామస్మరణ గావించుకుంటూ కిందికైతే దిగడం జరుగుతున్నారు. ఇంత అందమైన క్షేత్రం ఒకటి చెరువుగట్టులో ఉందని అందరికీ తెలుసు, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకొని మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 50 రూపాయల టికెట్ ఇస్తే ఇంకొక సన్న బండ సందులో నుంచి తీసుకెళ్తారన్నారు కదా, ఇదే అది. చూడండి, ఇక్కడ నుంచి 2 బండల మధ్య నుంచి వెళ్ళే దారిది, ఆ దారి కూడా చూసేద్దాం పదండి. మీకు వీడియో అయితే చూపిస్తున్నాను కానీ లోపలైతే నాకు ఒక రకంగా భయభ్రాంతులకు లోనవుతున్నాను. చూడండి, ఇక్కడ వరకైతే బాగానే ఉంది. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత ఒక బండ పలక ఉంటుంది నున్నగా, అక్కడ ఏం కాదు. మళ్ళీ అదే ఇంకెక్కాలా మీరుకి? వీడికెళ్ళి చూపిస్తాం చాలుగా. చాలు స్వామి, ఇంతకు మించి నా వల్ల కాదు. ఇక వర్షం పడుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కుండపోత వర్షము 2.5 గంటలు నాన్ స్టాప్గా ఒక్కటే తిరిగా పడ్డ వర్షం పడ్డట్టే. షెడ్ కింద భక్తులు ఎక్కడో అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చూసుకోండి, దర్శనం కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు దర్శనం తిరిగి 4 గంటలకు స్టార్ట్ అంట. 2.5 గంటలు, ఎప్పుడు 2:30కి స్టార్ట్ అయింది, 5 గంటల వరకు దంచి కొడుతూనే ఉంది వాన. ఆ 2.5 గంటల తర్వాత 4 గంటలకి గుడి ఓపెన్ చేస్తామన్నారు. అప్పటి వరకు ఈ గుడి ప్రాంగణంలోనే సేద తీరుకుంటూ ఉండాలి అంతే. చూసుకోవచ్చు మీరు ఇక్కడ టికెట్ 30 రూపాయలు ఉంది, లడ్డు 20 రూపాయలు ఉంది, ప్రసాదం కూడా. చూద్దాం మరి, టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అది స్పెషల్ దర్శనం వాళ్ళకి. అమ్మ దర్శనం అయితే మామూలుగా అట్లా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. చూసుకోండి, ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇందులో నుంచి బయటకు వచ్చినాం. ఎందుకంటే లోపలికి నాట్ అలౌడ్ కాబట్టి అటు నుంచి వచ్చి ఇటు నుంచి బయటికి రావడం అనమాట, ఎగ్జిట్ ఇది. ఆ మండపం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇందులో నుంచి బయటకు వచ్చేసినాం. ఇప్పుడు కొద్దిగా జర వర్షం తగ్గింది. స్వామివారి పాదాల దగ్గర ఇంకా కూడా భక్తులు అట్లాగే వర్షానికి తడవకుండా షెడ్ల కిందనైతే స్వామివారి పాదాల దగ్గర నిల్చొనే ఉన్నారు. ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా ఉంది, అక్కడ కూడా భక్తులు నిల్చొని ఉన్నారు. ఇక చివరికైతే స్వామివారి ప్రసాదాన్ని తీసుకుందాం. లడ్డు కౌంటర్ల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒక్క లడ్డు 20 రూపాయలు మాత్రమే. చూసుకోండి, దేవాలయం మళ్ళీ యథాస్థానానికి వచ్చేసినాం బిగినింగ్కి. ఇక్కడ నుంచి మీకు కొండ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతాన్ని అంతా చూపిస్తున్నాం. చూసుకోండి ఒకసారి, మెట్లు దిగుతున్నాము. నూనె పెట్టి పూజ చేయడం చేత ఈ వర్షం పడి అవి జారుతాయి, చాలా జాగ్రత్తగా దిగాలని కొంతమంది భక్తులు అయితే సలహాలు ఇస్తున్నారు. వాళ్ళ సలహాలని పాటిస్తూ మేమైతే కిందికి దిగడం జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ చాలామంది తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, స్వామివారి మొక్కులు నెరవేర్చుకున్నారు. ఇక దిగేటప్పుడు జాగ్రత్తగా దిగితే ఏమీ ఇది కాదు, అంతా మంచిగా జరుగుతుంది. నూనె పోసి స్వామివారి మెట్ల పూజ చేస్తారు కాబట్టి
అక్కడ కొంచెం జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. ఇక చివరగా మనమైతే ఎక్కడి నుంచి అయితే పైకి ఎక్కామో అక్కడ నుంచే కింది పాదాల దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ నుంచి మరి పార్వతీమాత దగ్గరికి వెళ్ళేది ఉంటుంది. ఆ పార్వతీదేవి ఎక్కడ కొలువు తీరుందో కూడా చూపిస్తాను మీకు, చూసుకోండి. ఇగో పార్వతీమాత దేవాలయం ఇది. అక్కడ కొండపైనేమో శివయ్య ఉంటాడు, జడరామలింగేశ్వర స్వామి. ఇక్కడ కిందనేమో పార్వతీదేవి ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్మవారు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ లోపలికి వెళ్దాం మీకు ఆలస్యం చేయకుండా. మొత్తం కుంభవృష్టి అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుంది పరిస్థితి. అగో చలవ పందిరి కూడా కూలిపోయింది గాలివానకి, ఈదురు గాలులకి. ఇందాక చూసిరుగా కొండపైన ఎంత ఘనం వస్తున్నాయో, ఇక ఆ వానకి అవే రాళ్ళు గుట్టలే తట్టుకుంటలు తడక పందిర్లు ఉంటాయి మరి ఊడిపోకపోతే. చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి ఆలయం, పార్వతీదేవి ఆలయం. ఇక క్యూ లైన్లో నుంచి అయితే మెల్లగా లోపలికి పోతున్నాం. ఇక్కడ కూడా దర్శనంకి టికెట్ ఏం లేదు, ధర్మదర్శనమే. పైన మాత్రమే 30 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్ ఉంది. లేదనుకుంటే ధర్మదర్శనం వెళ్ళిపోవచ్చు. మనం ధర్మదర్శనానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇగో పార్వతీ అమ్మవారి దగ్గరకు వచ్చేసినాం. ఇక లోపల కథ వేరే తిరుగుంటుంది చూడండి. కోడెలు ఉంటాయి, వాటికి పూజలు జరుగుతుంటాయి. లోపల గర్భగుడిలో 3 మూర్తులు ఉంటారు. ఒకటి శివుడు, ఒకటి పార్వతీమాత, ఇంకొకటి వీరభద్రుడు, భద్రకాళి అమ్మవారు ఉంటారు చూడండి. మొత్తానికైతే ఇక కోడెల పూజ ఒక రౌండ్ తిప్పిపిచ్చేసి అక్కడ కట్టించేస్తారు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి ఆలయంలోనికి ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ ధర్మదర్శనము. ఇందులో నుంచి అలా వెళ్ళేసి ఒక ప్రదక్షిణ పూర్వకంగా కుడివైపు తిరిగి అలా వచ్చేసి ఇలా లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. అక్కడ శివయ్య ఫోటో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదిగో లోపల రాగానే ఫస్ట్ నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. ఓం నందీశ్వరాయ నమో నమః. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీకైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో స్వామివారు ఉన్నారు. స్వామివారికి కుడి పక్కన భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు ఉన్నారు. స్వామివారికి ఎడం పక్కన పార్వతీమాత కొలువై ఉన్నారు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ స్వామివారు, వీరభద్రుడు, భద్రకాళి అమ్మవారు, అటు పక్కన పార్వతీ అమ్మవారు. చూసుకోండి. వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని ముందుగా వచ్చేసి అంటే తూర్పు భాగంగా వచ్చేసి ఉత్తర ద్వారంగా బయటికి వెళ్ళడం అనమాట. ఓం నమః శివాయ. దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చినాక ఆలయం బయట నుంచి చుట్టూరుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. క్లియర్గా చూసేసుకోండి. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఒక రౌండ్ మొత్తం చూపించేసిన చూడండి. స్వామివారేమో కొండపైన కొలువై ఉన్నారు, ఇక్కడ అమ్మవారేమో కింద ఉన్నారనమాట. కాబట్టి పైన స్వామివారిని దర్శనం చేసుకోవాలి, కింద అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట. అక్కడ ఎద్దులు ఉంటాయి కదండి, కోడెలు అంటారు వాటిని మనం టికెట్ పెట్టి గుడి చుట్టూరా కూడా తిప్పించుకోవచ్చు. ఆ పూజ ప్రత్యేకంగా చేస్తారు ఇక్కడ. అట్లాగే ఊరేగింపుతో సహా ఆ డప్పుల వాళ్ళు కూడా చూడండి మీరు. ఇక్కడ చూసుకున్నట్టయితే కనబడుతూ ఉంటుంది. ఆ కోడెలని అమ్మవారి గుడి చుట్టూ తిప్పించేసి అక్కడ వదిలేసినాం స్వామివారికి అని చెప్పని మనం మొక్కులు చెల్లించుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి పల్లకి, లక్ష్మీ అమ్మవారు, వినాయక స్వామి, అట్లాగే సరస్వతీదేవి, గాయత్రీదేవి అమ్మవారు, అట్లాగే కనకదుర్గాదేవి అమ్మవారు, పార్వతీమాత దర్శనమిస్తున్నారు చూసుకోవచ్చు. ఓం గణేశాయ నమః. ఇక మన వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టేయండి, షేర్ చేయండి. మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బయలుదేరదామని వచ్చేసరికి
కాలువ అడ్డంగా నీళ్లు పొంగుతూ ఉన్నాయి. చూడండి నెమ్మదిగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందో పొజిషన్ చూసుకొని మనం కూడా వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.